ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము అబ్రహాము జీవితం గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే అబ్రహాముకి దేవుడు విశ్వాసుల తండ్రి అనేటువంటి పేరిచ్చాడు. సో, ఆ పేరుని సంపాదించుకోవటం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. దేవుని నోట నుంచి విశ్వాసుల తండ్రి అంటే మనము దేవుణ్ణి నమ్మినటువంటి వారంగా, విశ్వాసులముగా ఉన్నటువంటి మనకి తండ్రిగా అబ్రహాముని దేవుడు మాదిరిగా ఉంచాడనమాట. సో, తన యొక్క బిడ్డ కోసము మరి దేవుడు తనకిచ్చిన వాగ్దానము పొందుకోవడానికి అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టింది. సో, మనకు అనిపించవచ్చు దేవుడు ఎందుకు 25 సంవత్సరాలు అబ్రహాముని వెయిట్ చేయించాడు. దేవుడికి ఇవ్వాలి అంటే అది చాలా తొందరగా ఇచ్చేసేయచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటున్నాడో అన్నీ కూడా చేసేసేయచ్చు. మరి ఎందుకు అబ్రహాముని 25 సంవత్సరాలు ఎదురు చూయించాడు అంటే అది అబ్రహాముని బాధ పెట్టడానికి కాదు, కానీ దేవుడు ఏది చేసినప్పటికీ కూడా ఒక నిర్ణయం ఉంటుంది, ఒక అవసరం ఉంటుంది. అంతేకాని దేవుడు ఎప్పుడు కావాలని ఒకరిని బాధ పెట్టడము ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అబ్రహాముని మరి 25 సంవత్సరాలు మరి ఎదురు చూయించాడు అంటే తరువాతి తరము వారందరికీ కూడా మేలుకరముగా తన యొక్క విశ్వాసము అందరికీ మాదిరికరముగా ఉండాలి అని చెప్పి మరి దేవుడు అలా చేశాడే కానీ వేరే ఉద్దేశం అయితే లేదు. సో, ఈనాడు మనము మరి ఎప్పుడైనా విశ్వాసములో తప్పిపోయినప్పుడు, అవిశ్వాసులంగా అయిపోయినప్పుడు, వాగ్దాన విషయములో మరి భయపడినప్పుడు, బాధపడినప్పుడు ఎప్పుడైతే అబ్రహాంని గుర్తు తెచ్చుకుంటామో మనకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఎంతో ధైర్యం వస్తూ ఉంటుంది. అబ్రహాము మరి దేవుణ్ణి ఎలా నమ్మి 25 సంవత్సరాలు ఎలా దేవునిలో ఉన్నాడు, ఎలా దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనేది ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎంతో మరి మాదిరికరంగా ఉన్నాడనమాట అబ్రహాం. సో, అలాంటి అబ్రహాము గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అబ్రహాము గురించి మనకి ఆదికాండము 11వ అధ్యాయము చివరి వచనాల్లో మనకి రాయిస్తూ ఉన్నారనమాట. సో, అబ్రహాము గురించి చూసినప్పుడు అబ్రహాముకి మొట్టమొదటగా పేరు ఏది ఉంది అంటే అబ్రహాము పేరు అబ్రాము అని రాయబడి ఉన్నదన్నమాట. సో, అబ్రాము తన యొక్క తండ్రి పేరు తెరహు. అయితే తనకి సహోదరులు ఉన్నారనమాట. సో, అలాంటి సమయంలో మరి తండ్రి దగ్గర, ఆ సహోదరుల దగ్గర తను ఉంటూ ఉన్నప్పుడు మరి దేవుడు ఒకానొక రోజు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అయితే అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మరి అప్పటికే అబ్రహాముకి వివాహం అయిపోయింది. శారాని వివాహము చేసుకుంటూ ఉన్నాడనమాట. శారైని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనకి బిడ్డలు లేరనమాట. సో, ఒక భార్య భర్తకు బిడ్డలు లేనప్పుడు ఆ బాధ అనేది ఎంతో ఎక్కువగా ఉంటుంది. సో, బిడ్డలు లేని వారిని ఈ సమాజం ఎలా చూస్తుంది అనేది మనకి తెలుసు. మరి ఇప్పుడే ఇలా ఉంది అనంటే మరి ఆ పూర్వకాలములో మరి ఇంకెంతగా చూసేవారు, ఇంకా ఎలా చూసేవారు అనేటువంటిది హన్నా జీవితాన్ని మనం చూసినప్పుడు మనకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. హన్నాకి బిడ్డలు లేని కారణంగా మరి తనని ఎలా గొడ్రాలుగా ఎలా చూసేటువంటి వారు అనేది మనకి తెలిసిన విషయమే. సో, అలాంటి పరిస్థితుల్లో మరి అబ్రహాము కూడా ఉంటూ ఉన్నాడు. మరి వాళ్ళకి బిడ్డలు లేనప్పుడు మరి అలానే దిగులుతో అట్లానే ఉంటూ ఉన్నప్పుడు ఒకానొక రోజు దేవుడు తనకి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సో, ప్రత్యక్షమయ్యి మరి చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్తాడనమాట. సో, వెళ్ళు అని చెప్పినప్పుడు మరి అబ్రహాము ఎంతో సంతోషించి ఉంటాడు. ఎందుకు అంటే అప్పటి వరకు కూడా తనకి బిడ్డల్ని ఇస్తాను అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో, అలాంటి పరిస్థితుల్లో మరి ఒక దేవుడు వచ్చి నేను నీకు బిడ్డల్ని ఇస్తాను అని చెప్పిన తర్వాత అబ్రహాము మరి దేవుడు చెప్పినటువంటి దేశానికి వెళ్ళాలి అని అబ్రహాము సిద్ధపడతాడనమాట. మొదటగా అబ్రహాం ఎక్కడున్నాడు అంటే మరి
కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. దాని తర్వాత దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత హారానుకి వెళ్ళాడనమాట. సో, హారానులో ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి తెరహు చనిపోవడం జరిగింది. సో, తన తండ్రి అయినటువంటి తెరహు చనిపోయిన తరువాత మరి ఆ హారాను నుంచి మళ్ళీ ఆ హారానులో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ తనకు ప్రత్యక్షమై 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అబ్రహాముకి మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు హారాన్లో ఉన్నావు. హారాన్ నుంచి నేను చెప్పబో దేశానికి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని ఇవన్నీ చెప్తూ ఉన్నాడనమాట. చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి చెప్పినటువంటి కనాను దేశానికి వెళ్తూ ఉన్నాడనమాట. సో, ఎవరెవరు వెళ్ళారు కనాను దేశానికి అని మనం చూస్తున్నప్పుడు మరి అప్పటికే తన అన్న కుమారుడు తన అన్న చనిపోవడం వలన తన కుమారుడైనటువంటి లోతుని కూడా అబ్రహాము వెంట పెట్టుకొని వెళ్ళటం జరిగింది. శారాయి మరి తను ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు కాబట్టి తనకున్నటువంటి సమస్తాన్ని మరి ఎన్నో గొర్రెల మందలు, పశువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటినన్నిటిని అబ్రహాం ఒక్కడే చూసుకోలేడు కాబట్టి మరి వాళ్ళకి కాపరులు, వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళడం జరిగిందనమాట. సో, హారాను నుంచి దేవుడు చెప్పాడని చెప్పి హారాను నుంచి కానానుకి మరి ఆ యొక్క అబ్రహాము వెళ్ళడం జరిగిందనమాట. ఇదిగో వెళ్ళాడు, కనానులోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. కనానులోకి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట 7వ వచనం, 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు ఏం చెప్పాడు? కనానికి వెళ్ళాడు. కనానికి వెళ్ళగానే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై చెప్తున్నాడంట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన తర్వాత ఆ అబ్రహాం ఏం చేశాడు అంటే మరి యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడనమాట. సో, తను ఇప్పుడు ఎక్కడ ఉన్నది? కనాను కదా. కనాను దేశములో ఉన్నాడు. సో, దేవుడు తను కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కనాను దేశానికి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. మరి ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? కనాను దేశంలో ఉన్నాడు. కనాను దేశంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఏమని వాగ్దానం చేయాలి? వాళ్ళు మామూలుగా అయితే నేను కనాను దేశానికి వెళ్ళమని చెప్పాను, నువ్వు కనాను దేశానికి వచ్చావు. సో, ఇప్పుడు నువ్వు కనాను దేశానికి వచ్చావు కాబట్టి నేను నీకు బిడ్డని ఇచ్చేస్తున్నాను. ఎందుకు అంటే నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నీకు బిడ్డని ఇస్తున్నానని చెప్పేసి దేవుడు చెప్పాలి. కానీ యెహోవా ప్రత్యక్షమై ఏమని చెప్పాడు? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు. అంటే దేవుడు ఇప్పటి వరకు తనకేం చేయలేదు. తనకిచ్చిన వాగ్దానము ఏది కూడా నెరవేర్చలేదు. కానీ చేస్తాను అని అయితే చెప్తున్నాడు. అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తూ వచ్చాము. సో, కనాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడాడు అంటే, సో ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాము. ఆయన ఇందులో అతనికి పాదము పట్టనంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. దేవుడు అబ్రహాముకి పాదము పట్టునంత కూడా స్థలం ఇవ్వకుండా దేవుడు ఏం మాట ఇచ్చాడో తెలుసా? నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. మనమైతే ఏమనుకుంటాం? ఊరు వచ్చాము, నాదెక్కడో కల్దీయుల దేశము, ఆ దేశము నుంచి నేను ఈ దేశానికి వచ్చాను. సో రాగానే నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్తున్నావు. పాదం పట్టునంత ప్లేస్ కూడా నాకు లేదు. ఇప్పుడు నేను ఎక్కడ గుడారం వేసుకోవాలి, నా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నప్పుడు
నువ్వేమో నాకు ఈ దేశాన్నే ఇస్తానంటున్నావు అని మనం అనుకుంటూ ఉంటాం. మనకేంటి అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే నాకు ఇప్పుడే జరిగిపోవాలి, నాకు ఇప్పుడే జరిగిపోవాలి. దేవుడు నాకు చెప్పాడు కదా, మరేంటి ఇంకా జరగలేదు అని అనుకుంటారు కదా. మరి అబ్రహాము తన దేశము నుంచి తన దేశాన్ని అంతటిని విడిచిపెట్టి ఈ కనాను దేశానికి వచ్చినప్పుడు 75 సంవత్సరాలు తనకి. అయితే మరి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం ఇవన్నీ అడగలేదు, ఏది అడగలేదు, జస్ట్ నమ్మాడు అంతే. జస్ట్ నమ్మాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని గమనిస్తూ ఉన్నాడు, అర్థం చేసుకుంటూ ఉన్నాడు, గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు, జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. అంతేకాని నేను కనాను దేశానికి వచ్చాను కదా, మరి నాకు పిల్లలేరి దేవా, ఈ సంవత్సరమైనా నాకు, మరి ఇప్పుడు నేను కనాను దేశానికి వచ్చాను కదా, మరి నాకు బిడ్డల్ని ఇస్తావా అని తిరిగి క్వశ్చన్ ఏమీ వేయలేదు అసలు. దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, చెప్పాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు, తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసెను అనేటువంటి మాట రాయబడి ఉందన్నమాట 12వ అధ్యాయంలో. ప్రార్థన చేసిన తర్వాత ఆ కనాను దేశంలో దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉన్నాడంట. ఉన్న తర్వాత అలా జరుగుతూ ఆ దక్షిణ దిక్కున కనాను దేశంలో ఉన్నప్పుడు అక్కడే కరువు వచ్చిందంట ఆ దేశంలో. సో ఆ కనాను దేశంలో కరువు రాగానే మరి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి అబ్రహాము నిశ్చయించుకొని తన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఉంచాడనమాట. సో ఐగుప్తు దేశానికి వెళ్తున్నప్పుడు తన భార్య అయినటువంటి శారాని ఒక మాట అడిగాడు, నువ్వు చాలా సౌందర్యము కలిగినటువంటి దానివి, అయితే మరి నీ సౌందర్యము నిమిత్తము నాకు మేలు కలగడానికి మరి వెళ్ళిన ఫరో మరి అక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళాక మరి నీ అందాన్ని చూసి మరి నాకు ఏదైనా కీడు జరిగిద్దేమో, నేను నీకు భర్త అని తెలిసినప్పుడు మరి నన్ను చంపేస్తారేమో అని, మరి నువ్వైతే నాకు సహోదరివి, నువ్వు నా చెల్లెలు అని చెప్పి మరి అడుగుతాడనమాట శారాని. ఇప్పుడు శారా చెప్పిద్ది, సరే నేను అలానే చెప్తానని చెప్పిద్ది. సరే వెళ్తారు, ఐగుప్తు దేశానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఫరో అడుగుతాడు, ఎవరు ఈమె అని అబ్రహాముని అడిగినప్పుడు నా చెల్లెలు అని చెప్తాడనమాట. సో నా చెల్లెలు అని చెప్పిన తర్వాత మరి ఆ శారాని ఏం చేశారు అంటే వాళ్ళు రాజు ఇంట్లో మరి శారాని ఉంచారు, అబ్రహాము వేరుగా ఉంటూ ఉన్నాడు. సో శారా వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మరి ఆ ఫరో ఇంట్లో అనేక రకమైనటువంటి పరిస్థితుల్ని తను ఎదుర్కొంటూ ఉన్నాడంట ఫరో. సో అప్పుడు తెలుసుకొని మరి నిజముగా ఈమె ఎవరు అని అబ్రహాముని అడిగినప్పుడు మరి అబ్రహాము చెబుతాడు, ఈమె నా భార్య. సో మీరు ఈమె విషయంలో నాకేదైనా కీడు చేస్తారేమో అని చెప్పి నేనే సహోదరిగా చెల్లెలుగా చెప్పమని నేనే చెప్పానని చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఫరో కూడా వాళ్ళందరినీ కూడా తనకి పశువులను ఇంకా అనేక రకమైనటువంటి వాటంతటినీ కూడా ఇచ్చి మరి ఆ దేశం నుంచి పంపించేయడం జరిగిద్ది. మళ్ళీ అబ్రహాము వాళ్ళందరూ కూడా మళ్ళీ కనాను దేశానికి వస్తారు. అందరూ కూడా కనాను దేశానికి వస్తారు. సో కనాను దేశానికి వస్తారు. కనాను దేశానికి వచ్చిన తర్వాత సో వాళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారు, లోతు, తన భార్య, కాపరులు. సో లోతు యొక్క గొర్రెల కాపరులు. లోతు కూడా చాలా ధనవంతుడు. తన తండ్రి చనిపోయాడు కదా, తన తండ్రికి ఉన్నటువంటి ధనము, పశువులు ఇవన్నీ కూడా లోతు దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇలా ఇంతమంది జనసమూహము, కాపరులు, మరి వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా కలిసి మరి మళ్ళీ కనాను దేశానికి వెళ్తారు. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మరి అందరూ ఉండి మరి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు మరి లోతు గొర్రెల కాపరులకి అలానే మరి ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము గొర్రెల కాపర్లకి మరి చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. గొడవలు చేసుకుంటూ ఉంటారంట వాళ్ళు. సో గొడవలు చేసుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాము పిలిచి లోతుతో అంటాడు, మనము బంధువులము. ఆదికాండము 13వ అధ్యాయంలో మరి రాస్తాడు. ఆదికాండము 13వ అధ్యాయములో 8వ వచనము, కాబట్టి అబ్రాము
మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండనిమ్ము. ఏమంటున్నాడు? అబ్రహాము ఇంకా వీళ్ళకి గొడవలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అబ్రహాం అంత భయపడుతున్నాడు అని అంటే, మరి వీళ్ళ కాపర్లకు సపోర్ట్ చేయాలా, లేకపోతే తన 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 కొడుకు అయినటువంటి లోతుకి సపోర్ట్ చేయాలా అనేది అర్థం కావట్లేదు కదా. కొన్ని సందర్భాల్లో ఇటు మన బంధువులే ఉంటారు, ఇటు మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు, ఇటు మనకి కావాల్సిన వాళ్ళే ఉంటారు, ఇటు మనకు కావాల్సిన వాళ్ళే ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికి సపోర్ట్గా ఉండాలి అనేటువంటిది మనకి తెలియనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు గొడవల్లో వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఏం చేశాడు అంటే, సో ఆ గొడవ అనేది ఎక్కువ కాకుండా అబ్రహాము లోతుతో ముందే చెప్పాడు, ఇదిగో లోతు, మరి గొర్రెల కాపర్లు వీళ్ళకి చాలా గొడవలు వస్తూ ఉన్నాయి, కాబట్టి మనం కొంచెం దూరంగా ఉండటమే మంచిది. సో నువ్వు ఈ చూస్తున్నటువంటి ప్రదేశం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ చూస్తున్నావు కదా, సో నువ్వు ఎటు వెళ్తావో, నువ్వు ఎటు ఉండాలనుకుంటున్నావో అటు ఉండు, నేను మిగతా ప్లేస్లో నేను ఉంటాను అని చెప్పి మరి అబ్రహాము చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇలా చెప్పినప్పుడు సో లోతు ఏం చేస్తాడు అంటే, మరి ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు అది యెహోవా తోట వలె కనిపించిందంట. యెహోవా తోట వలె కనిపించిందంట. అది దాని పేరు సొదొమ గొమొర్రా. సో దాన్ని చూసి లోతు అక్కడికి వెళ్ళటం జరిగిద్ది. సో మిగతాది ఏదైతే ప్లేస్ ఉందో, సో ఆ ప్లేస్లో అబ్రహాము కుటుంబము, సో వాళ్ళ గొర్రెల కాపరులు, మందలు, పశువులు వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశంలో ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా సపరేట్ అయిపోయారు. అయితే అబ్రహాము ఉద్దేశం ఏంటి అంటే, లోతును దూరం చేసుకోవాలి, లోతుకు దూరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం కాదు. అంటే పూర్తిగా తనని విడిచిపెట్టాలి అనే ఉద్దేశం కాదు, కానీ గొడవలు రాకుండా మనము దూరంగా ఉందాము, అంతేగాని శాశ్వతంగా మనం మన బంధుత్వము నుండి దూరం అయిపోదాము అని అబ్రహాం మాట్లాడలేదు. సో ఇలా ఎవరికి వాళ్ళు విడిగా ఒకే దేశంలో, మరి అబ్రహాము ఒక ప్లేస్లో, అలానే మరి లోతు ఒక ప్లేస్లో ఉంటూ ఉన్నారు. ఇంకా విడిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు 13వ అధ్యాయము చివరి వచనాల్లో దేవుడు మళ్ళీ అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఏం మాట్లాడాడో చూద్దామా. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. చూడండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అది ఖచ్చితంగా, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే, ఒక దాన్ని ప్రారంభించాడు అంటే దానిని చివరి వరకు కూడా ఆయన మనతోనే ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాముకి అప్పుడు తను కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు తను ఎలాగైతే మాట్లాడాడో, సో ఇప్పుడు కనాను దేశంలో ఉన్నప్పుడు లోతు మరి తన బంధువులందరూ కూడా దూరమైనటువంటి పరిస్థితుల్లో, తన ఒంటరితనంలో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తను ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేను నీతోనే ఉన్నాను, నేనేం నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడనమాట. అలానే మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు మనం భయపడిన ప్రతిసారి, మనం కలవరపడిన ప్రతిసారి కూడా దేవుడు తన వాగ్దానాల్ని మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు. తన మాటతో మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇదిగో నేనున్నాను, నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టాను, నేను నీకు వాగ్దానాలు ఇచ్చి నేను నీకు దూరం అయిపోయాను అనుకుంటున్నావా? నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనుకుంటున్నావా? లేదు, నేను నీతోనే ఉన్నాను. ఆ వాగ్దానాలు ఇంకా నీ జీవితంలో నెరవేరకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో నేను ఆల్రెడీ దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మధ్యలో సమయంలో నువ్వు భయపడకుండా,
నువ్వు కలవరపడకుండా నేను నీతోనే ఉన్నాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలానే అబ్రహాము జీవితంలో అబ్రహాముతో కూడా అలానే మాట్లాడుతూ ఉన్నాడు. మరి లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శారాను తనే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ మాట్లాడుతూ, ఇదిగో నేను ఈ దేశంలో ఇలా ఈ ప్లేసెస్లో నేను నీకు ఇస్తాను అని చెప్పి మళ్ళీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో అబ్రహాము తన లైఫ్లో అలా ఆ రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సో ఒకనొక రోజు లోతు విషయమై ఒక వార్త తెలుస్తుంది అనమాట. లోతు ఉన్నటువంటి ప్రదేశంలో మరి యుద్ధము చేసి లోతు వాళ్ళ కుటుంబాలని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అబ్రహాము విన్నప్పుడు, మరి అబ్రహాం అనుకోలేదు, నేను వాడిని వదిలిపెట్టేశాను, వాడు ఆ లోతు నేను దూరంగా ఉంటున్నాము, నేనెందుకు ఇంక పట్టించుకోవాలి, వాడికి కష్టం వస్తే వాడికి శ్రమ వస్తే నేనెందుకు పట్టించుకోవాలి అని అబ్రహాం అనుకోలేదు. కానీ మరి అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి మరి లోతు యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా విడిపించాడంట. లోతు యొక్క కుటుంబాన్ని మరి ఎవరినైతే తీసుకెళ్ళిపోయారో వాళ్ళతో యుద్ధము చేసి మరి అబ్రహాం వాళ్ళు గెలిచి ఇక్కడికి వచ్చి సొదొమ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి సొదొమ రాజు దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి తీసుకొచ్చి సొదొమ రాజుకి ఇస్తూ ఉన్నప్పుడు సొదొమ రాజు అన్నాడంట, ఇవన్నీ కూడా తిరిగి ఈ ధనము ఈ యొక్క ఏదైతే మేము పోగొట్టుకున్నామో అవన్నీ కూడా నువ్వు మాకు ఇస్తూ ఉన్నావు, అయితే దీనిలో నేను నీకు కొంచెం ఇవ్వాలి అనుకుంటున్నాను అబ్రహాముతో. మరి అబ్రహాం ఒక మాట అన్నాడు, చూద్దామా. చాలా చాలా మంచి మాట అన్నాడు అబ్రహాం. చూద్దాము. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనము. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సొదొమ రాజేమో, నేను కొన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను, నేను నీకు, నువ్వు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతగా నేను కొంచెం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకు అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఒకే ఒక్క మాట అన్నాడు. మళ్ళీ నువ్వు అంటావు ఏమని, నా వలన అబ్రహాము ధనవంతుడైపోయాడు అని. నువ్వు నా పేరు చెప్పకుండానట్లు నేను నీ దగ్గర నుంచి నూలు పోగైనను కూడా నేను నీ దగ్గర నుంచి తీసుకోవడానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్పాడనమాట. చూడండి, మనము కూడా దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడాలి. దేవుని ద్వారా మనకి ఆశీర్వాదం రావాలి. దేవుని ద్వారా మనకి కార్యము జరగాలి. అప్పుడే దేవుని నామము మహిమపరచబడుతుంది. అప్పుడే మనం చెప్పగలము, దేవుని ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను, దేవుని ద్వారా నాకు ఇది జరిగింది అని చెప్పగలము కదా. అబ్రహాం ఒక మాట అంటున్నాడు, మళ్ళీ నువ్వు ఒకానొక రోజు మరి అబ్రహాముకి ధనం ఇచ్చింది నేనే, నా వల్లే అబ్రహాము మరి ధనవంతుడుగా అయ్యాడు అనే మాట నువ్వు చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే నా జీవితంలో దేవుని ద్వారానే నేను ఆశీర్వదింపబడాలనుకుంటున్నాను. దేవుని ద్వారానే నేను ఒకవేళ ధనవంతుడిగా ఉండాలి అంటే దేవుడు నాకు ఇచ్చిన దానిలోనే నేను ధనవంతుడని పిలిపించుకుంటానని చెప్పి మరొక్క నూలు పోగైనను కూడా సొదొమ రాజు నుంచి తీసుకోవడానికి అబ్రహాము ఇష్టపడలేదంట. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చాడు. అబ్రహాము మళ్ళీ తిరిగి తన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై అని 15వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అబ్రహాము భయపడుతున్నాడంట. చూడండి, అందుకే దేవుడు వచ్చి భయపడకుము అంటాడు. మన జీవితంలో కూడా మన భయానకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, భయపడకుము అనేటువంటి మాట.
అలానే ఇక్కడ కూడా అబ్రహాము జీవితంలో మరి అబ్రహాము భయపడుతూ ఉన్నాడంట. మరి భయపడుతూ ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, అబ్రహాము భయపడకుము, నీ బహుమానము అత్యధికమవుతుంది, నువ్వు భయపడొద్దు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క అబ్రహాం ఏమంటున్నాడంట, నువ్వు నాకు ఎంత బహుమానం ఇస్తే ఏమి దేవా, నాకు బిడ్డలు లేరు, ఎంత బహుమానం ఇస్తే ఏముంది, వేరే వాళ్ళకి నా ఆస్తో లేకపోతే నాకు ఉన్నటువంటి దాన్ని అంతా వేరే వాళ్ళకి ఇవ్వటమే కదా, నాకు ఇంకా బిడ్డలు లేరు కదా అని మరి అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో మాట్లాడినప్పుడు దేవుడు మళ్ళీ తనకి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని బయటకు తీసుకొచ్చి ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టు అని చెప్పినప్పుడు, ఆ నక్షత్రాలు పైన ఆకాశంలో కనబడేటువంటి నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అంతగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అలానే ఇసుక రేణువుల్ని చూపించి వీటి వల్లే నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడనమాట. చూడండి, దేవుని మాటని గమనించినట్లయితే మొదట ఊరు అనేటువంటి పట్టణములో అబ్రాహాము ఉన్నప్పుడు ఏదైతే మాట మాట్లాడాడో ఇక్కడ ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా దేవుడు ఒకే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక మాట చెప్పి ఒక మాట చేయడు. దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేస్తాడు. అంతేగాని మొన్నే ఒకసారి ఒకటి చెప్పి ఇంకోసారి ఇంకోటి చెప్పే దేవుడు కాదు ఆయన. చూడు, ఇప్పుడు ధైర్యపరచడానికి అదే మాట చెప్తూ ఉన్నాడు, నేను నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని ఇంకా అదే మాట చెప్తూ ఉన్నాడు. అన్నిసార్లు మరి చెప్పేపటికి అబ్రహాము ఈ దేవుడు ఒక మాట అంటాడు ఇక్కడ చూడండి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు ఇక్కడ అబ్రహాము గురించి ఈ మాట రాయించాడు, అతడు యెహోవాను నమ్మెను. అప్పటి వరకు నమ్మలేదు, ఏదో ఒక భయం, అయ్యో ఏం జరుగుతుంది, నాతో దేవుడు చెప్పాడు బాగానే ఉంది, నేను దేవుడు చెప్తున్న ప్రతి చోటకి నేను వెళ్తున్నాను బాగానే ఉంది, కానీ ఎక్కడో భయపడుతూ ఉన్నాడు అనమాట అబ్రహాం. ఇంకా ఈసారి మాత్రము దేవుడు మాట్లాడినప్పుడు తను నమ్మెను అనే పేరు దేవుడిచ్చాడు. ఇప్పుడు నమ్మాడంట. మనము కూడా దేవుణ్ణి అనేక సంవత్సరాల నుంచి మనము దేవుని విశ్వాసులముగా మనం పిలువబడుతూ ఉన్నాము. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా, మనం ఆయనను నమ్మామా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మామా, ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆ మాట యొక్క విలువ మనము తెలుసుకున్నామా? ఈ లోకములో మనుషులు అనేక రకమైనటువంటి మాటలు చెప్తారు, కానీ ఏదో ఒక మాట 2 మాటలు మాత్రమే నెరవేరుస్తారు. కానీ దేవుడు మాట చెప్పాడు అంటే అది ఆయన నెరవేరుస్తాడు అంతే. చేసే ఉద్దేశము లేకపోతే ఆయన మాట ఇవ్వడు. ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటేనే దానికి మాట ఇస్తాడు అని అబ్రహాము నమ్మాడు. మనం కూడా నమ్మాలి. నీకు దేవుని యొద్ద నుంచి ఎన్ని వాగ్దానాలు వచ్చుంటాయి, మరి వాటన్నిటినీ నమ్ముతున్నావా? నీ జీవితంలో కానొక రోజు దేవుడు నెరవేర్చబోతున్నాడు అని, లేకపోతే ఇంకా నెరవేరబడలేదు అని బాధపడుతున్నావా? ప్రతి విషయంలో మనము 2 విధాలుగా ఆలోచించవచ్చండి. ఒకటి నెగిటివ్గా ఆలోచించవచ్చు, ఇంకోటి పాజిటివ్గా ఆలోచించవచ్చు. నెగిటివ్ ఏంటంటే దేవుని వాగ్దానాలు ఇంకా నా జీవితంలో నెరవేరలేదు ఏంటి అని బాధపడటం నెగిటివ్. సో పాజిటివ్గా మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, దేవుడు ఒకానొక రోజు దేవుడిచ్చిన ప్రతి మాట నా జీవితంలో తప్పకుండా ఒకానొక రోజు నెరవేరుతుంది అని నమ్మడం. అబ్రహాము అలానే నమ్మాడు. దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా ఆయన ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చగలడు అని నమ్మాడు. నమ్మాడు. అలా తన జీవితాన్ని నమ్మకములో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక దేవుడు తెలియనటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్తూ ఉన్నాడు.
దేవుణ్ణి నమ్మి తన జీవితాన్ని ముందు కొనసాగింపచేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని, దేవుణ్ణి ఎరుగనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని తనని ప్రేమించి తనని ఒక పక్కన ఆత్మీయతలో నడిపిస్తూ దేవుని గురించి తెలియపరుస్తూ దేవుని యొక్క ప్రేమను వివరిస్తూ తనకి కావలసినవి అన్నీ కూడా తను ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. అబ్రహాము అలా దేవునిపైన నమ్మకం ఉంచి అలా దేవునిలో కొనసాగుతూ ఉంటాడు. సో ఆదికాండము 17వ అధ్యాయము మనం చూసినప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదనని అతనితో చెప్పెను. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి. ఎప్పుడు? 99 ఏండ్లప్పుడు. అబ్రహాము తన దేశమైనటువంటి కల్దీయుల దేశం నుంచి కనాను దేశానికి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి? 75 సంవత్సరాలు. ఇప్పుడు 99 సంవత్సరాలు. ఆ సంవత్సరము నుంచి 24 సంవత్సరాల నుంచి అబ్రహాముకి ప్రత్యక్షమవుతూ ఏం చెప్తున్నాడు అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. ఓకేనా? మరి అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నిందారహితుడివై ఉండుము. సో దేవుడు తన విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నాడంటే, కేవలము ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటినే దేవుడు అబ్రహాముకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశమే దేవుడిది కాదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటితో పాటు ఆత్మీయతని కూడా తనకి ఇవ్వాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. శారీరకమైనటువంటి విషయాలు అవి ఏమైనా కావచ్చు. అవి ఏమైనప్పటికీ కూడా మనకి కేవలము ఈ లోకములో మాత్రమే మనకి ఉపయోగపడతాయి. దేవుడు అబ్రహాముకి ఇచ్చేయచ్చండి. అబ్రహాము కనాను దేశానికి రాగానే దేవుడు అబ్రహాముకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, నేను నీకు బిడ్డనిస్తానని ఇచ్చేసేయచ్చు. దేవుడికి అది కష్టమేం కాదు, ఇచ్చేసేయచ్చు. కానీ దేవుడు అబ్రహాము నుంచి కేవలము తను ఒక బిడ్డని పొందుకొని తన పని తను చూసుకోవాలి అనేటువంటి దేవుని ఉద్దేశం కాదు. తనకి అనేకమైనటువంటి విలువలు నేర్పించాలి అని, దేవుని యందు తను విశ్వాసం ఉంచాలి, దేవుడంటే ఏంటి అని తెలుసుకోవాలి, తను తెలుసుకోవాల్సినటువంటి అనుభవాలన్నిటినీ రేపు తరము వారికి తను అందించాలి అని చెప్పే ఉద్దేశముతో మరి దేవుడు ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కేవలము శారీరకమైనటువంటి అవసరతలు తీర్చడానికి మాత్రమే దేవుడు అవి మాత్రమే తీరవాలి అనేటువంటి ఉద్దేశం దేవునికి లేదండి. అంతకంటే ప్రాముఖ్యముగా మనం పరలోకానికి వెళ్ళాలి అనేటువంటిదే దేవుని ఉద్దేశం. అలా అని ఈ లోకములో మనకేం కావాలి, ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాడు అనేది దేవుడు ఎప్పుడూ కూడా దాని విషయంలో మరి నిర్లక్ష్యం చేయడు మనకిచ్చే విషయంలో. కానీ ఆత్మీయతలో కూడా మనం ఉండాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే అదే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేటువంటిది. ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా మరి కనాను దేశానికి రాగానే బిడ్డని ఇచ్చేసేయచ్చు. కానీ తనని పరీక్షించాడు, దేవుని యందు నమ్మిక ఏంటి అనేది తెలుసుకునేలాగా చేశాడు. దేవుణ్ణి ఎలా నమ్మాలి, దేవుని యొక్క నిబంధన ఏంటి అనేది అంతా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటున్నాడు, నీవు నిందారహితుడివై ఉండుము, అప్పుడు నేను నీకును నాకును మధ్య నిబంధనను స్థిరము చేస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. 99 సంవత్సరాలు వచ్చేసింది తనకి. మరి వచ్చినప్పుడు తర్వాత ఈ 99 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి అప్పటికే ఇష్మాయేలు పుడతాడు. తర్వాత మరి నీకును నాకును నిబంధనగా ఉండాలి కాబట్టి మీరు సున్నతి పొందాలి అనేటువంటిది
మరి దేవుడు అబ్రహాముకి చెప్పినప్పుడు తన ఇంటి వారందరూ కూడా ఆనాడు సున్నతి జరిగించుకోవడం జరుగుతుందన్నమాట. దేవుడు అబ్రహాము విషయంలో మరి తను భయపడినా బాధపడినా ప్రతిసారి కూడా దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ప్రతిసారి తనకి ప్రత్యక్షమవుతూ అబ్రహాముని విశ్వాసములోకి ముందుకు కొనసాగింపచేస్తూ ఉన్నాడు. సో అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం పరీక్షించినట్లయితే మరి అబ్రహాముకి ఉన్నటువంటి కాపరులు, వారి యొక్క భార్యలు, వారి బిడ్డలు, వాళ్ళందరూ ఉన్నప్పుడు అబ్రహాముకి ఎప్పుడైనా అనిపించిందంటారా, దేవా నువ్వు నాకు వాగ్దానం చేశావు, 75 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేశావు, నాకు ఇప్పుడు 99 సంవత్సరాలు కదా. తనకు ఒక ఆలోచన వచ్చుంటుంది కదా, అబ్రహాముకి ఒక ఆలోచన వచ్చుంటుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తనతో పాటు తన యొక్క గొర్రెల కాపరులు, తనకి చాలా మందలు ఉన్నాయి, గొర్రెల మందలు కానీ పశువులు కానీ ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తన కాపరులు ఉంటారు. సో కాపరులు తన యొక్క వారి యొక్క భార్యలు, మరి వాళ్ళకి బిడ్డలు పుట్టేస్తూ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మరి అబ్రహాముకి ఇంకా పిల్లలు లేరు. అలాంటి విషయంలో అబ్రహాము ఆలోచించుంటాడంటారా? సో నేను నా యొక్క ఆ ఉద్యోగ విషయంలో నేను ఆలోచిస్తూ ఉంటాను. నాకు ఆలోచన వచ్చింది, మరి నాకన్నా చిన్నవాళ్ళు అందరూ కూడా జాబ్ చేస్తూ ఉన్నారు, నేను ఇంకా జాబ్ చేయట్లేదు అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. దేవుడు నాకు అప్పుడు ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. నిజంగా అబ్రహాముతో పాటు ఉన్నటువంటి కాపరులు, సో వీళ్ళందరూ కూడా మరి బిడ్డలు, వాళ్ళకి అందరికీ కూడా బిడ్డలు ఉన్నప్పుడు అబ్రహాము ఒక్కసారైనా ఈ విషయం ఆలోచించుంటాడా అని అనిపించింది. అప్పుడు అబ్రహాము విషయంలో మరి నాతో దేవుడు ఒక మాట మాట్లాడాడు. వాగ్దానం ఇచ్చింది నేను నీకు, నిబంధన నీకు నాకు మధ్య నిబంధన. నువ్వు ఇతరులందరితో పోల్చుకొని ఈ నిబంధనలతో కలపడం సరికాదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వారితో నీకు పోలికేంటి? నేను వాగ్దానం ఇచ్చింది నీకు, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చాలో నాకు తెలుసు. ఆ నిబంధన నీకు నాకు మధ్య ఉంది, అది వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకోవడానికి వీలు లేదు అని చెప్పాడనమాట. నిజంగా అప్పుడు అబ్రహాము జీవితాన్ని నేను తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నిజంగా 25 సంవత్సరాలు నిజంగా ఎంత ఎదురు చూశాడు అనేటువంటిది నేను గమనించినప్పుడు ఎంతైతే గమనించానో ఆ మధ్య కాలంలో అబ్రహాము ఎన్ని నేర్చుకున్నాడో అని కూడా ఆలోచిస్తే నిజంగా సంతోషంగా ఉంది. నిజంగా అండి, అబ్రహాము కేవలము ఇస్సాకునే పొందుకోలేదు, దేవుని ద్వారా అనేకమైనటువంటి వాటిని పొందుకున్నాడు. మరి అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టడం జరిగింది. 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. సో 25 సంవత్సరాల ఎదురు చూపులో ఒక విషయం నిమిత్తమై ఎలా ప్రార్థించాలో నేర్చుకున్నాడు. అలానే దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నాడు. ఏదైనా ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి నాకు రావాలి అనేది నేర్చుకున్నాడు. ఇలా అబ్రహాము అనేక విధములుగా ఆత్మీయతను నేర్చుకున్నాడు. అలానే మరి ఇస్సాకుని కూడా పొందుకున్నాడు అన్నమాట. సో అలానే మన జీవితంలో కూడా మనం ఎదురు చూస్తున్న ప్రతి విషయము కూడా దేవుని విషయములో మనం దేవుని చిత్తములో ఉండి దేవుని వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్న ఏ సమయము కూడా వృధా కాదు. మనం ఎదురు చూస్తున్న ప్రతి నిమిషము, ప్రతిరోజు ఏదో ఒకటి దేవుడు మనకి నేర్పిస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి మనకి తెలియచేస్తూనే ఉంటాడు, మనల్ని విశ్వాసంలో ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. మనం భయపడిన ప్రతిసారి, మనం ఆలోచిస్తున్న ప్రతిసారి, మనకి ఆలోచనలు వస్తున్న ప్రతిసారి కూడా దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు. మనకిచ్చిన వాగ్దానం ఒకానొక రోజు
మనకి నెరవేరుస్తాడు. దేవుడు మనకి వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అయితే నా జీవితంలో వాగ్దానం లేట్ అవుతుంది అనుకోవద్దు. అది లేట్ కాదు, కరెక్ట్ టైంలో దేవుడు మనకి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సో అబ్రహాముని చూసిన మనము, ఆ 25 సంవత్సరాలు అబ్రహాంకి వేస్ట్ కాలేదు. అబ్రహాముకి ఆ 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కదా ఇసాక్ కోసము. ఆ ఏ సంవత్సరము ఏ రోజు కూడా అబ్రహాముకి వేస్ట్ అవ్వలేదు. ప్రతిరోజు ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాడు. అయితే నీవు కూడా దేవుని యొక్క వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నావేమో నీ జీవితంలో నెరవేర్చబడాలని. నువ్వు వెయిట్ చేస్తూ ఉన్న ప్రతి సమయము కూడా నువ్వు వ్యర్థముగా పోనివ్వట్లేదు, నీకేం వేస్ట్ అవ్వట్లేదు. దేవుడు సరైన సమయంలో ఖచ్చితంగా నీ వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. అబ్రహాము వలె నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. సో రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకి ఆధారం ఉండదు. దేవుడు నీకు వాగ్దానం చేసినవి ఏవో అందరూ ఇచ్చేసేటువంటివి అంత ఈజీ అయినటువంటివి కావు. నిరీక్షణ లేనటువంటి వాగ్దానాలు దేవుడు నీకు చేస్తాడు. నీవు చేయలేను అనుకుంటున్నటువంటి వాటి విషయంలో నీవు చేయగలవు అని దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు. నమ్మగలుగుతున్నావా? అబ్రహాం అయితే నిరీక్షణ కలిగి నమ్మాడంట. నిరీక్షణకు ఆధారమే లేదంట. నేను దీని మీద నిరీక్షణ ఉంచచ్చు, ఇది నా జీవితంలో జరిగిద్ది అనేటువంటి నిరీక్షణకి ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడంట. నువ్వు నిరీక్షణ కలిగి నమ్మగలుగుతున్నావా? నిరీక్షణ ఉంచగలుగుతున్నావా దేవుని వాగ్దానాల మీద? ఇక్కడ పౌలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు అబ్రహాము గురించి. చూడండి, అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉంటేనో మళ్ళీ పౌలు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అలానే మన విశ్వాస జీవితంలో మనము కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాము అబ్రహాము గురించి. చూడండి, ఇన్ని అనుభవాలు అబ్రహాము అనుభవిస్తే కానీ మనము ఇన్ని తన నుంచి నేర్చుకోవడానికి లేదు. అదే దేవుడు ఆ 25 సంవత్సరాలు వెయిట్ చేయనీయకుండా ఏదో ఒక సంవత్సరం కనాను దేశానికి రాగానే మరి ఇస్సాకుని ఇచ్చేస్తే అబ్రహాముకి దేవుడు విశ్వాసుల తండ్రి అని పేరు ఇచ్చేటువంటి వాడు కాదు. ఒకవేళ ఇచ్చినా మనకి అంత ఉపయోగకరంగా ఉండదు, అంత అనుభవపూర్వకంగా ఉండదు. అలానే పౌలు చెప్తున్నాడు. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు మళ్ళీ అబ్రహాము గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, మరి ఎంత విశ్వాసము చూపిస్తే అన్ని సంవత్సరాల అనుభవాలన్నిటినీ కూడా కలిపి మన విశ్వాస జీవితంలో తనని గుర్తు చేసుకుంటూ మనము కూడా దేవుణ్ణి నమ్మి, దేవుని వాగ్దానాలను నమ్మి మనము కూడా ముందుకు వెళ్ళడానికి, నిరీక్షించడానికి, విశ్వాసములో బలహీనము కాకుండా బలవంతులంగా మనం ఉండడానికి సో ఈ అబ్రహాము మనకి మాదిరిగా ఉన్నాడనమాట. సో అది దేవుడు చేస్తున్నది ఏది కూడా ఏదో ఊరికే చేసేసేయడు. దేవుడు ఏదో సాధారణంగా చేసేసేయడు, తొందరగా చేసేసేయడు. కానీ దేవుడు చెప్పింది మాత్రము ఖచ్చితంగా సరైన సమయములో ఖచ్చితంగా మనకిస్తాడు. అది నెరవేరిన తరువాత మనము వెయిట్ చేసిన ఆ రోజులన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే మన ఆత్మీయతని, మనం నేర్చుకున్నటువంటి వాటన్నిటినీ కూడా మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు నిజంగా ఇంత ఉపయోగకరమైందా అని మనము సంతోషించే వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నమ్ము, విశ్వసించు. అబ్రహాము జీవితాన్ని పరీక్షించు. అబ్రహాము ఎలా దేవునిలో ఉండి ముందుకు వెళ్ళాడు, ఎలా నమ్మాడు, విశ్వాసంలో బలహీనము లేకుండా ఎలా ముందుకు వెళ్ళాడు అని అబ్రహాము గురించి అనేక విషయములను తెలుసుకున్న తర్వాత మనము కూడా మన జీవితంలో ముందుకి వెళ్ళచ్చు. అలా అని దేవుడు అబ్రహాముని 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడు కదా,
మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరాలంటే 25 సంవత్సరాలు పట్టిద్ది అని మనం అనుకోకూడదు. తన జీవితంలో 25 సంవత్సరాలు పట్టింది. అది మనకి లేట్ అనిపించొచ్చు. కానీ మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలి, ఏది ఎప్పుడు జరిగించాలి అనేది దేవుడే జరిగిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఎదురు చూద్దాము. ఆయన వాగ్దానము నెరవేర్చే ఉద్దేశము లేకపోతే ఆయన వాగ్దానము చేయడు.